ఎలా వీళ్ళ పట్ల వ్యవహరించాడో చూద్దారండి. సింహాసనం నాదే, కానీ ఆ పిల్లవాడిని రాజుగా అభిషేకించారు. అభిషకును పెండ్లి చేసుకోను. యోవాబు, అదోనియా, ఆమెతో సింహాసనం నీదే అవుతుంది. దావీదు పక్కలో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రాజ్యాన్ని స్వతంత్రించుకోవచ్చు. తప్పుడు సలహా యోవాబు ఇచ్చాడు. సమాధానముగా వచ్చాను. నీతో చెప్పాల్సిన విషయముంది. చెప్పు. గత్షెబా, రాజ్యం నాదే, కాని ఇప్పుడది నా సహోదరుడిది. దయచేసి రాజైన సొలొమోనును అడుగు, అతడు నిన్ను తిరస్కరించడు. షూనేమియురాలైన అబీషగును భార్యగా ఇవ్వమని చెప్పు. వాడి కన్ను దావీదు కౌగిల్లో ఉన్న అమ్మాయి మీద పడింది. రాజైన సొలొమోను దగ్గరకు వచ్చి అదోనియా అబీషగును భార్యగా కోరుకున్నాడని చెప్పింది. సొలొమోనుకు పట్టజాలనంత కోపం వచ్చింది. బెనయాను పిలిచి అదోనియాను వధించమని ఆజ్ఞాపించాడు. అదోనియా మరణించిన తరువాత సొలొమోను తన సింహాసనాన్ని న్యాయంతో స్థిరపరిచాడు. నిరపరాధ రక్తాన్ని చిందించి అదోనియాకు తోడైన యోయాబు బెనయా చేత చంపబడ్డాడు. యోవాబు చంపబడ్డాడు. అబ్యాతారు యాజకుడుగా తొలగించబడ్డాడు. అతని యాజకత్వం శాశ్వతంగా ముగిసింది. బెనయా రాజాజ్ఞ ప్రకారం సిమీయిని సంహరించాడు. ఇలా సొలొమోను రాజ్యం స్థిరపడింది. సొలొమోను రాజ్యము ఏమైంది?